హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతారామం 10వ భాగం. నేను వడ్డిస్తాను, మీరు కూర్చొని భోంచేయండి చిన్నమ్మా అంటూ రామ్ పక్కన కూర్చోపెడుతుంది సుక్కు. రామ్ కోపంగా సుక్కుని చూస్తాడు. ఒకే ఒక్క లుక్ ఇస్తాడు. అయ్యో, ఇదేంటి ఇలా చేశాను అని మనసులో తనని తానే తిట్టుకుంటుంది సుక్కు. సుక్కు, అది ఇలా ఇవ్వు అంటూ కమల డైవర్ట్ చేస్తుంది పరిస్థితిని. సీత కొంచెం కష్టంగానే రామ్ పక్కన ఇబ్బంది పడుతూ కూర్చుంటుంది. సరే సరే, తినడం మొదలు పెట్టండి అంటుంది కమల. అంతే అమ్మా, మమ్మల్ని మర్చిపోయావన్నమాట అంటూ సుధీర్, మహేష్ వాళ్ళు వస్తారు. నేనరా మర్చిపోయింది అంటూ కళ్ళు పెద్దవి చేస్తుంది కమల. అంతే, "ఉహుం, అది మాకే పని ఉండి రాలేదులే" అంటాడు సుధీర్. అది అలా చెప్పండి, కూర్చొని భోజనం చేయండి మీరు కూడా, స్పెషల్ ఈరోజు అని చెప్తుంది. అవునా అంటూ బాలరాజు పక్కన కూర్చుని, డాడ్ నువ్వెలా అమ్మని భరిస్తున్నావు, మాకు ఒక్క చూపుకే భయం వేస్తుంది అని అడుగుతాడు సుధీర్. సింపుల్ రా, నువ్వు పెళ్లి చేసుకో తెలుస్తుంది అనేసరికి, ఏంటి ఏమంటున్నాడు డాడ్ అని అడుగుతాడు మహేష్ ఇంతలో. నెక్స్ట్ నేనే అంట పెళ్ళికి అంటూ సిగ్గుపడుతూ ఊహల్లో అలేఖ్యని తలుచుకుంటాడు. అరే అదంతా సిగ్గే. వావ్ సుక్కు, ఈరోజు నిజంగానే స్పెషల్గా చేసే ఫుడ్ చాలా బాగుంది, రోజు ఇలాగే చేయొచ్చు కదా అంటాడు ఎంతో ఇష్టంగా తింటూ రామ్. విన్నారా చిన్నమ్మ, రోజు ఇలాగే చేయాలంట. అదేంటి సుక్కు బేబీ, సీతకి చెప్తున్నావు అని అడుగుతాడు సుధీర్. మరి సుధీర్ బాబు, భోజనం ఈరోజు చిన్నమ్మగారే చేశారు అని చెప్తుంది. తింటున్న రామ్కు ఒక్కసారిగా కొరబోయింది ఆ మాట విని. వెంటనే పక్కన కూర్చొని ఉన్న సీత నీళ్లు ఇస్తుంది. ఎవరిస్తున్నారనేది కూడా చూడకుండా నీళ్లు తీసుకొని గడగడ తాగేస్తాడు రామ్. అందరూ అక్కడ రామ్ ఏమంటాడో అని కంగారుగా చూస్తున్నారు, ముఖ్యంగా సీత. కొత్త పని మనిషి చేసిందా, పర్వాలేదు చేయని అని తింటూ ఉంటాడు రామ్. రామ్ అని గట్టిగా అరుస్తుంది కమల. అప్పటికే సీత కళ్ళు చెమ్మగిల్లాయి. అత్తయ్య అంటూ తల ఊపుతూ వద్దు అని సైగ చేస్తుంది సీత. అందరికీ అక్కడ బాధ వేస్తుంది రామ్ అలా సీతని కించపరిచినందుకు. డాడ్, నేను ఈ సుక్కునే పెళ్లి చేసుకునేదా అని అడుగుతాడు సుధీర్. అయ్యయ్యో, నేను చేసుకోను బాబు మిమ్మల్ని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది సుక్కు. ఆఖరికి సుక్కుకి కూడా నువ్వు నచ్చలేదురా అంటూ తినేసి చేయి కడిగి వెళ్ళిపోతాడు పైకి రామ్. అందరూ నవ్వుకుంటూ భోజనాలు పూర్తి చేస్తారు. తినేసాక సీతని కమల తన రూమ్కి తీసుకొని వెళ్తుంది. రామ్ దగ్గరికి మహేష్, సుధీర్ వెళ్తారు. హాయిరా పెళ్ళికొడుక, ఎవరైనా పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ చేసుకుంటాడు, వీడు వెరైటీ, ఫస్ట్ నైట్ చేసుకొని పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నైట్కి రెడీ చేయాలంట అని మనసులో మాట చెప్పేశాడు సుధీర్. బుక్ చదువుతున్న రామ్, వాట్, ఫస్ట్ నైటా, అలాంటివేం జరగదు, పెళ్ళి అమ్మకి చెప్పండి అంటూ కసురుతాడు రామ్. ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకెందుకు సిక్కు అంటాడు సుధీర్. రై, నిన్ను చంపేస్తాను రా, పీడపోతుంది అనేసరికి, ఎవరికి పీడ, నేను ఇంకెవరికి, నాకే. ఓ సారీ, అయితే ఖచ్చితంగా చావను. రేయ్ రేయ్ ఆపండి, ఎప్పుడు చూసినా చిన్నపిల్లలాగా కొట్టుకుంటూ ఉంటారు, అదే కదా మరి మజా. రేయ్ రామ్, ఏదో ఫార్మాలిటీ అంటే జస్ట్ నువ్వు చేసిన తప్పుకి ఆ అమ్మాయి శిక్ష నువ్విస్తుంది, నువ్వు అనవసరంగా సీతని ఏమంటే అది అనుకు, నాకు పాపం అనిపిస్తుందిరా అంటాడు మహేష్. హెపోరా, అది నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది అని నిరూపించింది, ఆ తర్వాత డివోర్స్ ఇచ్చేస్తాను. అయితే ఈ జన్మకి నువ్వు డివోర్స్ ఇవ్వలేవరా అంటాడు వెకిలిగా సుధీర్. రే ఏంట్రా నీ టార్చర్ నాకు, హిహి సారీరా అంటూ పక్కకి వెళ్ళిపోతాడు సుధీర్. రే, మళ్ళీ ప్లాన్స్ వేసుకుందులే కానీ ముందు అమ్మను బాధ పెట్టకుండా చూసుకో, నీకు తెలుసు కదా అమ్మ నీకోసం ఎన్ని కష్టాలు పడిందో, అది జ్ఞాపకం పెట్టుకో, ఇంకేం చెప్పలేనురా అంటూ అమ్మకి నువ్వు రెడీ అని చెప్తానంటూ ఇద్దరూ వెళ్ళిపోతారు. రే షిట్ అంటూ చేతిలో ఉన్న బుక్ని కింద పడేస్తాడు రామ్ కోపంగా. కమల దగ్గరికి వెళ్ళి, రామ్కి ఏదో చెప్పాం కానీ వాడు సీతతో ఎలా ప్రవర్తించబోతాడో తెలీదు అంటూ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కమల సీతని రెడీ చేస్తూ,
అమ్మ సీత, వాడేమైనా అంటే ఆ మాటల్ని ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసేయమ్మా, మైండ్లో పెట్టుకోకు ప్లీజ్ అంటుంది. అయ్యో అత్తయ్య, మీరు అంతగా రిక్వెస్ట్ చేయాలా? ఏం జరగాలో అదే జరుగుతుంది. ఎలా ఆ దేవుడు మా ఇద్దరికి ఈ బంధం ముడివేశాడో ఆయనకి తెలుసు. మా బంధాన్ని ఎలా నిలబెట్టాలని కూడా. మీరు కంగారు పడకండి అని చెప్తుంది సీత. ఈ కాలంలో నీలాంటి అర్థం చేసుకొని ఓపికగా ఉన్న అమ్మాయి నా ఇంటి కోడలుగా రావడం నా అదృష్టం తల్లి అంటూ నుదుటిన ముద్దు పెట్టి రామ్ గది వరకు పాల గ్లాస్తో అవి ఇవి మంచి చెడు చెప్తూ గదిలో వదిలేసి వస్తుంది కమల. గదిలో అడుగుపెట్టిన సీతకు కంగారుగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాస్ దగ్గర ఎన్ని మాటలు అనిపించుకోవాలో ఏంటో. రామ్ క్లాప్స్ కొడుతూ వెల్కమ్ మై డియర్ ట్రాప్ వైఫ్ అంటాడు. ఆ మాటకు సీతకు కోపం వస్తుంది. ఏంటి కోపం వస్తుందా? తిట్టాలని ఉందా? సీత పాల గ్లాస్ ఇస్తుంది ఏం మాట్లాడకుండా. ఏంటి పాల గ్లాసు? సరే అనుకుంటూ తీసుకొని కింద పాలన్నీ పోసేస్తాడు. రామ్ చేసే పనిని చూస్తూ పాలు కింద పడుతుంటే సీత కళ్ళల్లో కన్నీళ్లు జారుతుంటాయి. పాల గ్లాసులో నుండి పాలు కిందకు పోస్తూ కోపంగా సీతని చూస్తుంటాడు రామ్. పాలలా కింద పోస్తూ ఉంటే సీత కన్న కలలన్నీ అందులో కొట్టుకుపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది సీతకు. కళ్ళ నిండా నీళ్లతో రామ్ని చూస్తుంది. ఏంటే, ఏడిస్తే నేను కరిగిపోతానని మా అమ్మ చెప్పిందా? అది మా అమ్మ కన్నీళ్లకు మాత్రమే. నీలాంటి ట్రాప్డ్ వాళ్ళ కోసం కరిగిపోయేంత అమాయకుడిని కాను. ఇంకోసారి ట్రాప్ చేశానని అనకండి సార్ అంటుంది ఆ మాటకు కోపంగా సీత. అంటాను. ఏం చేస్తావు? నువ్వు నన్ను ట్రాప్ చేసావు. ఈ డబ్బులు, ఈ ఆస్తి లగ్జరీ లైఫ్ కోసమే కదా. చెప్పు, కమాన్ చెప్పు. నీకెంత డబ్బు కావాలైనా తీసుకో. నా నుండి దూరంగా వెళ్ళిపో. అందరికీ నువ్వు నిజం చెప్పాల్సిన అవసరం లేదు నన్ను ట్రాప్ చేసావని. నేనే చెప్తాను నా టార్చర్ భరించలేక వెళ్ళిపోయింది అని. నా మీదే నింద వేసుకుంటాను. కానీ నువ్వు మాత్రం నాతో ఉండడానికి వీల్లేదు. చెప్పు, ఎంత కావాలి నీకు అని అరుస్తాడు రామ్. సీత కళ్ళల్లో కోపం తప్ప ఏమాత్రం చలనం లేదు. రామ్ అన్ని మాటలు అంటున్నా భరిస్తుంది. ఎందుకంటే కమల కోసం. ఏంటే బండరాయిలాగా నిలబడి ఉన్నావు? మాట్లాడుతుంది నీతోనే అని అరిచాడు. కానీ సీత రామ్ వేసే కేకలను ఏమాత్రం లెక్క చేయకుండా సైలెంట్గా వెళ్ళి అక్కడ డోర్ మ్యాట్ ఉంటే పాలు పడిన చోట కొన్ని నీళ్లు పోసి శుభ్రం చేస్తూ ఉంటుంది. హే, ఏంటే, నేను నీతోనే కదా మాట్లాడుతుంది, నువ్వేంటి క్లీన్ చేస్తున్నావు అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. నీకు అసలు సిగ్గు, శరం, మానం, అభిమానం ఇలాంటివి ఏం లేవా? ఎన్ని మాటలు అంటున్నా పట్టించుకోవడం లేదు. అసలు మీ అమ్మ నీకు ఉప్పు కారం లాంటివి ఏమైనా పెట్టి పెంచిందా, లేదా ఒట్టి నీళ్లలో అన్నం వేసి ఇచ్చి పెంచిందా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు నన్ను మాత్రమే అనండి. మా అమ్మ వరకు వెళ్ళడం మంచిది కాదు అంది. ఓ, కోపం? అమ్మనంటే కోపం వచ్చిందంటే ఉప్పు కారం తిన్నావన్నమాట. మళ్ళీ నేననే మాటలు కూడా వినిపించే ఉంటాయి కదా, మరి వాటికి రాలేదా కోపం? అనవసరంగా విలువలేని మాటలకు కోపం ఎక్కువగా రాకూడదని చిన్నప్పుడు మా అమ్మ చెప్పి పెంచిందిలేండి. అయినా మీరేంటి నన్ను ఏంటే అని పిలుస్తున్నారు? అంటే మీకు నా మీద పూర్తిగా హక్కు ఉందనా? రామ్కి సీత మాటలు ఇంకా కోపాన్ని పెంచాయి. హే, అసలు నువ్వు వాడదానివేనా? చెప్పు, అసలు ఎందుకే నన్ను ట్రాప్ చేసావు? సార్, ఇంతకు ముందే చెప్పాను ట్రాప్ అని అనకండని. అంటాను, నువ్వు నన్ను వదిలి వెళ్ళేంత వరకు అంటాను. సరే, డబ్బుల కోసం కాదు అంటున్నావు, మరి దేనికోసం? మగాడి కోసమా అని కేర్లెస్గా నవ్వుతూ అడుగుతాడు. చా, మీరు అసలు మనిషేనా? నాకు మగాడే కావాలంటే తాగుబోతైన మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎంత నీచంగా మాట్లాడతారు. అసలు మీకు క్యారెక్టరే లేదు. ఛే, అంతా నా కర్మ అంటూ చూడండి మీరు చేసిన పని అంటూ బయట తీసి మెడ కింద రామ్ పంటిఘాట్లను, నడుము మడతల్లో రామ్ గోళ్ల గుర్తులను చూపిస్తుంది. ఇవి మీ వల్ల నాకు తగిలిన శరీరం మీద గాయాలు. ఇవి ఎప్పటికైనా మానిపోతాయి.
కానీ అప్పుడు ఇప్పుడు మీరు నా మనసుకు చేసిన గాయం మాత్రం మీరు మారి నన్ను భార్యగా ఒప్పుకుంటే కూడా సరే మానవ్. నేనేమైనా వ్యభిచారం చేసే ఆడదాన్ని అనుకున్నారా? మీ అమ్మలాగే నేను కూడా. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి నాతో అసభ్యంగా మాట్లాడారో అంటూ కోపంగా చూసి అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రామ్ రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉంటే అక్కడికి వెళ్తుంది ఏడుస్తూ. రామ్కి బీపీ పెరుగుతుంది సీత మాటలకు. రూమ్లోనే మినీ ఫ్రిడ్జ్ ఒకటి ఉంటే అందులో నుండి మందు బాటిల్ తీసుకొని గడగడ సీత మీద కోపంతో ఫుల్గా తాగేసి బాటిల్ని దబాల్న కింద వేస్తాడు. ఆ శబ్దానికి ఏమైంది అనుకుంటూ సీత వచ్చి చూస్తుంది. తాగిన మందు బాటిల్ పగిలి ఉండడం చూస్తుంది. ఆ రూమ్ మొత్తం మందు వాసన వస్తుంటే సీతకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఫుల్గా తాగేసి ఊగుతున్న రామ్ని అసహ్యంగా చూస్తుంది. హే ఇట్రావే అంటాడు తాగిన మత్తులో. తాగి ఉన్నోడితో మాట్లాడటం వేస్ట్ అనుకుంటుంది సీత. ఆ మందు బాటిల్ గ్లాస్ ఎక్కడ గుచ్చుకుంటుందో ఏమో అని వాటిని క్లీన్ చేస్తుంది. మళ్ళీ మరో బాటిల్ తాగడం మొదలుపెట్టాడు రామ్. ఇంకా తాగితే ఏమైపోతాడో ఏమో అని ఆ బాటిల్ రామ్ చేతిలో నుండి బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. రామ్ కూడా చాలా గట్టిగా పట్టుకొని ఉండడం వలన చేతుల నుండి రాదు. సార్ ప్లీజ్, తాగింది చాలు, వదలండి. హే పో, నువ్వెవరితోవే నాకు చెప్పడానికి అంటూ తోసేస్తాడు. బెడ్ పక్కనే ఉండడం వలన సీత వెళ్ళి ఫోర్స్గా కబోర్డ్ మీద పడుతుంది. రామ్ చేతిలో ఉన్న ఆ బాటిల్ కూడా పూర్తిగా తాగేస్తాడు. లేచే ప్రయత్నం చేస్తున్న సీత రామ్ ఫుల్గా తాగేసి ఉన్న మత్తు కళ్ళకు మళ్ళీ పద్దులాగా కనిపిస్తుంది. హే పద్దు, ఎందుకే మళ్ళీ వచ్చా? నీ వల్ల చూడు, నేను పిచ్చివాళ్లాగా ఎవరినో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అంటూ సీత మీద పడ్డాడు. ఎవరి పద్దు? అసలు ముందు తన గురించి తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది సీత. పద్దు అంటూ మళ్ళీ సీతని తడవటం మొదలుపెట్టాడు. సీతకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. భార్యగా ఇప్పుడు ఉండాలా నేను అనుకుంటూ ప్రశ్నించుకుంటుంది. నువ్వు కాకపోతే ఇంకెవరుంటారు? ఆ పద్దునా అంటూ సీతకు కుడివైపు రామ్ ఉంటే ఎడమవైపు సీత అంతరాత్మ పడుకున్నట్లు జవాబు చెప్తూ ఉంటుంది. సీత ఆ శబ్దం వచ్చిన వైపు చూసుకొని నువ్వా అంటూ లేవడానికి ప్రయత్నం చేస్తుంది. హలో హలో, ఎందుకు ఇప్పుడు అంత అతలాకుతలం అవుతున్నావు? నేను నీ అంతరాత్మనే. నాకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా? ఏదో మూడో వ్యక్తి మీ మధ్యలోకి వచ్చినట్లు సిగ్గుతో లేస్తున్నావు. అవును కదా, అది నిజమే. సర్లే, ఏంటో అన్నావు. ఇప్పుడు భార్యలా ఉండాలి అని ఏదో. చూడు, ఈ వ్యక్తి ఎలా తాగి పద్దు పద్దు అంటున్నాడో. ఎవరినో తలుచుకుంటూ ఉంటే నేను ఇలా అతనితో కాపురం ఎలా చేసేది? అది కొద్ది రోజులు మాత్రమేలే. ఆ తర్వాత సీత సీత అని కలవరించేలా నువ్వే చేసుకోవాలి. ఇప్పటికీ తప్పదు. కనీసం అతనికి తెలియకపోయినా అతని మనసుకి తెలుస్తుందిగా నీ స్పర్శ. కాబట్టి ఎలాంటి పరిస్థితిలో అతను ఉన్నా అతని వెనకాలే ఉండి ముందుకు నడిపించు. అంతేకాని నేను భార్యలా ఉండాలా అని సంకోచించకు అని చెప్పి అంతరాత్మ మాయమవుతుంది. పద్దు పద్దు అంటూ సీతతో కలవడం మొదలుపెట్టాడు రామ్. ఇక చేసేదేమీ లేక సీత కూడా రామ్కి అయిష్టంగానే తన శరీరాన్ని పంచుతుంది. కథ కొనసాగుతుంది. సీత అంతరాత్మ చెప్పినట్లు రామ్ మనసుకి ఎప్పటికైనా సీత మీద ప్రేమ వస్తుందా లేదా అనేది రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఎపిసోడ్స్ వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.